ఇంకో వార్త మనము ఈనాడు పేపర్లో ఇచ్చిండు. రోడ్ల నిర్మాణంపై డిఎన్టీటీ కాంగ్రెస్ పాలనలలో పనులన్నీ ఆగిపోయినాయి. హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి భారసాయంలోనే అధ్వానంగా రహదారులు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా చేస్తారు. దీనికి మంత్రి సమాధానానికి నిరసనగా భారస వాకౌట్ చేసింది. ఇది ఒకసారి వార్త పూర్తి మొత్తం చదువుకొని దీన్ని ఒకసారి విశ్లేషణ చేసుకున్నాం. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణంలో శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ జరిగింది. భారస సభ్యులు మంత్రి కోమటిరెడ్డి మధ్య ఓ దశలో వాగ్వివాదం కూడా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు మాట్లాడుతూ తమ హయాంలోని ప్రారంభించిన రహదారు పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయని చెప్పి విమర్శించారు. గుత్తేదారులకు బిల్లు చెల్లింపులు లేదని, వారు పనులు ఎలా వేస్తారని చెప్పి ధ్వజం మీద అసలు భారసాయంలోనే రహదారులు పట్టించుకోలేదని చెప్పేసి రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు అని చెప్పేసి అదొక వార్త ఇచ్చిండ్రు. అదొకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే విమర్శలు ప్రతి నిమిషం పోకుండా అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఆలోచన చేయాల్సిన సందర్భం అందరిపైన ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పరిపాలన చేసినటువంటి దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ వచ్చింది, అప్పుడు మేలు జరిగింది. కానీ రహదారుల విషయంలో అప్పటికంటే కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రామాలకు కూడా సీసీ రోడ్లు పడ్డాయి. అది వాళ్ళ హయాంలోనే పడ్డాయని చెప్పేసి చేయాలి. ఎందుకంటే కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడు 10 నెలలు 16-15 నెలలు అవుతుంది. ఇక రహదారులు రోడ్లు ఊళ్ళలో పోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కానీ దీనిపైన చూడాలి. ఇక డిఎన్టీటీలు పక్కకు పెట్టేసారు. నిజంగా క్షేత్రస్థాయిలో మీరు పనిచేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ప్రజలు కూడా అదే అంటారు సార్. ఇంకోటి మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు 10,954 గ్రామ పరిపాలన పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు. పూర్వ విఆర్ఓలకు అవకాశం. ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, మిగిలిన పోస్టులను ప్రత్యక్షంగా నియామకాలు. వాస్తవానికి సార్ ఇప్పటికి కూడా అబ్జర్వేషన్ చేయాలి. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సందర్భంలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిండ్రు. వాళ్ళ విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. కాకపోతే గతంలో విఆర్ఏ వ్యవస్థ వల్ల చాలా మంది రైతులు వేరే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ చాలా కుటుంబాలు కూడా ఇబ్బందులని వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనిచేసిరు అని చెప్పేసి అన్నాయి. కొద్దిమంది ఎంఆర్ఓలో కలపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క విఆర్ఓలు కోట్ల పడుగులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ విఆర్ఓ వ్యవస్థని మళ్ళీ ముందుకు తెస్తారని చెప్పేసి అంటే జనం మాత్రం కొంచెం వేరే విధంగా అనుకుంటా ఉన్నారు. ఆ రోజు సంతోషించారు అంతా. విఆర్ఓ లేకపోవడం వల్ల మంచిగా జరుగుతుంది, పని మంచిగా జరుగుతుందని చెప్పేసి అంటారు. కాకపోతే ఆ ధరణి వల్ల లోపాలున్నాయని చెప్పేసి దాన్ని సవరించి మళ్ళీ వేరే తెచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం తెస్తామని అంటారు. దాంట్లో భూభారతిలో అనుగుణంగా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను మళ్ళా పునర్నిర్మాణంలో విఆర్ఓలను నిర్మిస్తామని చెప్పేసి అంటారు. కాకపోతే ఏంటంటే నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు కల్పించి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే అవకాశం అందరికీ వాళ్ళు చేసారు, వాళ్ళు వేరే కాడి పేరు మళ్ళీ కొత్త ఉద్యోగాలు సృష్టించాలి అని చెప్పేసి అంటారు. ఇక మళ్ళీ వాళ్ళని చిక్కర పెడితే అక్కడ పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతాయి కదా. కాకపోతే మళ్ళీ కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటారు. మొత్తం ఉన్నటువంటి మొత్తం పోస్టులు ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు, వేరే కాడ పెట్టారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నది. కాబట్టి ఎక్కువ పోస్టులు మళ్ళీ పెద్ద మొత్తంలో మళ్ళా ఆ నోటిఫికేషన్ ఇచ్చేసి కొత్త వాళ్ళని తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కొంతమంది ఇబ్బంది విఆర్ఓ కొంతమంది ఊళ్ళలో చూడండి సార్, కళ్ళకు కనబడుతుంటాయి. వాళ్ళకి 10,000 జీతం వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి పెద్ద పెద్ద వ్యవస్థలు ఉండి కార్లు కూడా మెయింటైన్ చేసే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మళ్ళీ అవినీతి లేకుండా చేయాలని చెప్పేసి అంటారు. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ఉన్నారు. కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే జనాలకు అభిమానం ఉన్నది. కాబట్టి ప్రజల నాయకులుగా ఉన్నటువంటి మీరు వాటిపైన కూడా దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే అవినీతి మళ్ళీ తావేయకుండా మంచి విధంగా ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని గౌరవించి మీకు అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి చూడండి. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఆ 10,954 పోస్టులను సపరేట్ భర్తీ చేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి నిరుద్యోగుల నుంచి టీఆర్ నిజం ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాను సార్. ఇంకోటి నమస్తే తెలంగాణ, నిరుడు నిండుగా నీళ్లు నేడు ఎందుకు కన్నీళ్లు అని చెప్పేసి అంటారు. పాపం ఎందుకో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ఒక 5-6 నెలల తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి నీళ్లు వస్తలేవు అని చెప్పేసి రైతులు గోలు పడుతున్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. యాసింగ్ పంట స్టార్ట్ అయిన కాడి నుంచి విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎందుకు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది, ఒకసారి చూద్దాం. మొన్నటి దాకా లేని నీటి కోసం ఇప్పుడేట్లు వచ్చే
ప్రాజెక్టులకు ఇప్పుడెందుకు ఎండిపోయినాయి, ఈ ప్రభుత్వం కరెంటు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు రావే అంటున్నారు. తెలంగాణ ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు ఆగం పట్టించినందుకు కొందరు రెడీగా ఉన్నారు. యువత జాగ్రత్తగా ఉండాలి, కుట్రలను పసిగట్టాలి, రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు. ఇదోసారి చూసుకుందాం. ఏంటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నాగల్ని బహుకరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొనగంటి చందరు, ఈ చందర్ బాబు ఇండిపెండెంట్ గా గెలిచిండు, తర్వాత వచ్చే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఇచ్చిండు, నాగలు ఇచ్చుకున్న సందర్భంలో ఈ వార్త అందులో ప్రచురించారని చెప్పేసి. ఎందుకు ఈ కన్నీళ్ళు జరుగుతున్నాయి? ఒక పొరపాటు జరిగితే జీవితం దుఃఖమే. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలు ఎండిపోతున్నా రైతు బాధలు చాటేందుకు మాజీ ఎమ్మెల్యే చంద్ర ఆధ్వర్యంలో పాదయాత్ర చేసిన రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్ల వెంట నడిచిన 200 మంది నేతలు, కార్యకర్తలు. ఇక మీరు చేయాలి సార్ ఇది. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడాలి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన పోరాడాలి. అది చేసినటువంటి చందర్ గారికి టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ప్రశ్నించాలి, మీరు ప్రభుత్వం దగ్గర లేవనెత్తాలి, ప్రభుత్వం వారి యొక్క తీర్చాలి. ఇది చేయాలి. ఇలాంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేయాలి, ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యే చేయాలి అందరు. ఎందుకంటే ఆ రోజు ప్రజలు ఓటు వేస్తే 5 ఏళ్ళు చట్టసభలో ఉండి ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఆ ప్రజల పక్షాన్ని పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు చేసేటువంటి దానికి టీఆర్ నిజం మద్దతు తెలుపుతా ఉన్నది సార్. ఇంకోటి రైతుల రుణమాఫీ ముగిసిన కథ, అర్హులందరికీ ఇచ్చినాం, ఇక ఇచ్చేదేం లేదు. అసెంబ్లీలో మంత్ర తుమ్మల ప్రకటన. సార్ ఇది మరి ఎంతవరకు నిజం ఆలోచన చేయాలి. చాలా ఊళ్ళల్లో కొద్దిమందికి రాలేదని చెప్పేసి అంటారు, మరి ఇక్కడ పూర్తి అయిపోయిందట ముగిసిన కథ అని చెప్పేసి అంటారు. అర్హులందరికీ ఇచ్చినామని చెప్పేసి ఇక ఇచ్చేదేం లేదని చెప్పేసి అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారని చెప్పేసి అది ఇచ్చిండ్రు. రుణమాఫీ పూర్తి చేసేదాకా వదిలిపెట్టామని చెప్పేసి హరీష్ రావు ఇట్లా వాకౌట్ చేసింది. నిజంగా చేసిరా సార్? ఇది ఒకవేళ చేయకపోతే ఇంకా కొంచెం టైం పడుతుందా, చేస్తామని చెప్పండి, కానీ చేతులు తుట్టుకునే పని మాత్రం చేయకండి సార్. ఎందుకంటే మీరు ఆ ప్రభుత్వంలో కూడా మంత్రిగానే పనిచేసిండ్రు, ఈ ప్రభుత్వంలో మంత్రిగానే పనిచేసిండ్రు. మీరు ఎవరిని విమర్శించడానికి అయితే ఆస్కారం లేదు సార్. ఆ ప్రభుత్వంలో మీరే మంత్రిగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాకపోతే పార్టీ మారేది తప్ప వ్యక్తి మీరే ఉన్నారు. కాబట్టి మీరు నిజాయితీగా రైతుల కోసం పనిచేయండి. వాళ్ళు అప్పుడు ఇయ్యలేదా, వెళ్ళిపోయారు, ఏదో క్షేత్రవేలో మీకు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఇవ్వకపోతే ఇస్తామని చెప్పాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను మంత్రివర్గం కోరుకున్నాను. 2 లక్షల పైన రుణమాఫీ లేదు అయిపోయింది. 2 లక్షల పైన ఏమని చెప్పేసి అన్నారు, 2 లక్షల లోపే ఇస్తామని చెప్పేసి అంటారు. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణాలు మాఫీ. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. ప్రభుత్వం మాట తప్పిందంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం, బట్టబయలు, హరీష్ రావు ధ్వజం. ఇక ఇది సార్ పరిస్థితి. జనాలు కూడా చూస్తాండ్రు. నిజంగా ఎక్కడైతే లేదో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్లకు ఖచ్చితంగా మీరు అమ్మ. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే నిజంగా చెప్తాను సార్, మస్తు పనిచేస్తాడు ఆయన. ప్రతిరోజు ఏదో దిక్కు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఏ మామూలు కార్యకర్త పోయినా కూడా ఆయన దగ్గర తీసుకునే సందర్భాలే ఏర్పడతాయని చెప్పి జనం అనుకుంటారు. కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఎక్కడైతే జరగలేదో దాన్ని పూర్తి మొత్తంలో పరిశీలన చేసి ఇచ్చే ఏర్పాటు చేయాలి సార్. ఎందుకంటే జనాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆలోచన చేయాలి. వెన్ను విరిగిన వర్షం. పాపం మొన్న వర్షానికి రైతులు దెబ్బతిన్నారు. మొక్కజొన్న పంట, వరి పంట నష్టపోయింది. గత ప్రభుత్వంలో దెబ్బతిన్నటువంటి రైతులకు ఒక్కొక్క ఎకరం 10,000 వచ్చిన సందర్భాలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం. కానీ మీరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అలాంటి రైతులకు ఖచ్చితంగా ఎకరాకి నష్టపరిహారం అందియాలని చెప్పేసి రైతులు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజలను ఆలోచించి, ఎందుకంటే మీ నష్టం కాదు, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది. కాబట్టి ఆ రైతులకు చేదోడు వాదోడుగా మీకు చేతను అందించాలి. కాబట్టి ఆ బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి వాళ్లకు ఎకరాకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. బడిని బతికించిన బాపు అని చెప్పేసి ఇంకో వార్త. తన కుమార్తె చదువు కోసం ప్రభుత్వ పాఠశాలకు నిలబెట్టిన ఒక తండ్రి. ఇక ఇలాంటి చూడాలి. ప్రభుత్వ పాఠశాలలలో ఇక వాళ్ళు ఒకసారి ఉద్యోగాలు లేవని, ఒకరు మాకు జీతాలు వస్తలేవని కొంతమంది చేస్తారు, మాకు హక్కులు కావాలని చెప్పేసి అంటారు. కానీ నిజంగా ఆ పిల్లల కోసం కూడా పోరాటం చేయండి సార్. మాకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కొద్దిమంది మంచి పనులు చేస్తారు, కాకపోతే నమ్మకం లేకుండా పోతుంది. మీరు నమ్మకం కల్పించాలంటే ఖచ్చితంగా మీ పిల్లలను కూడా అదే స్కూల్లో ఉంచేసి చదివిస్తే మీరు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ప్రభుత్వ స్కూళ్ళని కాపాడాలని చెప్పేసి వాళ్ళకి భరోసా కల్పించాలని చెప్పేసి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో పోయి వాళ్ళ జీవితం చిందరవందర అవుతాను సార్. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళపైన దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్క పిల్లగాన్ని, వాళ్ళ పిల్లలను
ఉద్యోగం చేసే ప్రతి ఒక్క పిల్లలను కంపల్సరిగా ఆ ప్రభుత్వ స్కూళ్ళలోకి పంపించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.